హలో గైస్, మనకు ఒప్పో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో F27 Pro Plus గ్యాస్. ఇది మనకు లేటెస్ట్ మొబైల్ ఒప్పో నుంచి. ఇది వచ్చేసి మనకు ఒప్పో F సిరీస్ నుంచి వస్తుంది గ్యాస్. మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ వాటర్లో పడినా, వర్షంలో తడిసినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మనకి ఈ మొబైల్లో మెయిన్ కీ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి IP69 వాటర్ రెసిస్టెంట్ గ్యాస్. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మీరు వాటర్లో ఎలా పడేసినా కూడా మొబైల్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు గ్యాస్. ఈరోజు వీడియోలో ఈ ఒప్పో F27 Pro Plus సంబంధించిన కంప్లీట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా గ్యాస్. నేను ఆల్రెడీ మొబైల్ అనేది వాడి చూసినాను. ఆల్రెడీ మనకి మొబైల్ వాడి చూసి వాటర్లోకి వేసి మొత్తం వచ్చేసి మొబైల్ అనేది వాడాను గ్యాస్. ఈ మొబైల్ వాడిన తర్వాతే ఈ మొబైల్ గురించి రివ్యూ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా గ్యాస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర రండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు ఒక మంచి డిస్ప్లే చేసినారు. దీంట్లో మనకు కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ మనకి ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి ఓవరాల్ డిస్ప్లే మాత్రం మనకి ఇది ఒక మంచి డిస్ప్లే అనేది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP మెయిన్ కెమెరా వస్తుంది గ్యాస్. దీంట్లో మనకు OS సపోర్ట్ అనేది లేదు. దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు గ్యాస్. ఇది ఇచ్చింటే మనకు బాగుంటుండే, ఎందుకంటే మనకి ఇది 30,000 రూపీస్కి వస్తుంది కాబట్టి దీంట్లో మనకు OS ఫీచర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. కానీ దీంట్లో మాత్రమే ఈ ఫీచర్ అనేది మిస్ చేసినారు. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP మ్యాక్రో కెమెరా గ్యాస్. మనకి ఇది సింపుల్గా కెమెరా గురించి చెప్పాలంటే దీంట్లో మనకు ఒక యావరేజ్ కెమెరా సెటప్ అనేది యూజ్ చేస్తున్నారు. కెమెరాస్ అనేవి మనకు అంత బాగాలేవు గ్యాస్. ఒక యావరేజ్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి 20,000 రూపీస్ మొబైల్ తీసుకుంటే ఎలా వస్తుందో సేమ్ మనకు అదే రేంజ్లో వస్తుంది. కెమెరా మాత్రం దీంట్లో అస్సలు బాగాలేదు. మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం పగులుతున్నాయి. కెమెరా మాత్రం దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా 8 MP సెల్ఫీ కెమెరా చేస్తున్నారు. ఇది కూడా మనకి యావరేజ్గానే వస్తుంది. కెమెరా మనకి ఇంకా బెటర్ ఇచ్చింటే బాగుంటుంది. కెమెరాస్ మాత్రం దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ గ్యాస్. ప్రాసెసర్ కూడా మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్. ఇది 30,000 రూపీస్లో మనకి ఇంకా బెటర్ ప్రాసెసర్ చూస్తుంటే బాగుంటుంది. ఇది మాత్రం మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ గ్యాస్. మనకి ఇదే ప్రాసెసరే Realme P1లో వస్తుంది. అది మనకు 15,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. కానీ మనకి ఈ మొబైల్ మాత్రం 30,000 రూపీస్ పెట్టారు. మనకి 30,000 రూపీస్ పెట్టినా కూడా ఈ MediaTek 7050 అంటే మాత్రం నార్మల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి గేమింగ్ మాత్రం అయితే ఈ మొబైల్ అస్సలు సెట్ అయ్యారు గ్యాస్. ప్రాసెసర్ మాత్రం మనకి చాలా చిన్న ప్రాసెసర్ చేశారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ పికప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ వచ్చాయి గ్యాస్. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ అనేది మనకు బాగానే ఉంది. ఇది మనకి ఈ మొబైల్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది. మనకి ఈ మొబైల్ వాటర్లో పడినా, వర్షంలో తడిచినా కూడా మొబైల్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మనకి ఈ మొబైల్ మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇదే గ్యాస్. అది కాక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది కదా మొబైల్. మనకి ఈ మొబైల్ వచ్చేసి 30 minutes దాకా వాటర్లో పడినా కూడా, అది కూడా మనకు 4.9 meters దాకా వాటర్లో పడినా కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. అది కూడా మనకు ½ an hour దాకా 4 feet దాకా మనకు వాటర్లో పడినా కూడా ఎక్కువ అయితే మనకు డ్యామేజ్ ఉండదు గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ప్రొటెక్షన్ గ్యాస్. దీంట్లో మనకు గ్లాస్ మీద ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అనేది యూజ్ చేస్తారు. అంటే మనకు డిస్ప్లే అనేది మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీ మొబైల్ ఒకవేళ కింద పడేసినా కూడా మొబైల్ అనేది ఈజీగా పగలదు గ్యాస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఈ మొబైల్లో మెయిన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ గ్యాస్. మీరు 360 degrees ఈ మొబైల్ కింద పడేసినా కూడా మొబైల్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లో. వాటర్ ప్రూఫ్ ప్లస్ ప్రొటెక్షన్ గ్యాస్. మీరు ఒకవేళ రఫ్ అండ్ టఫ్ ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అని ట్రై చేయొచ్చు. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఫార్మర్స్కి అనేది మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది చైన్ పని చేసేటప్పుడు వాటర్లో పడినా, కింద పడినా కూడా మొబైల్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. డిస్ప్లే కూడా మనకు బాగుంటుంది గ్యాస్. కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకు డిస్ప్లే కూడా బాగుంటుంది. సినిమాలు చూడడానికి, యూట్యూబ్లో వీడియో చూడడానికి డిస్ప్లే మాత్రం మనకు బాగుంటుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి మెయిన్గా రఫ్ అండ్ టఫ్ వాడే వాళ్ళు మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ బయట పని చేస్తున్నట్లయితే, మీరు ఒకవేళ వాటర్లో కానీ చైన్ పన్నట్టు చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది, డిస్ప్లే కూడా మనకు స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి దీంట్లో మనకు కెమెరా అనేది బాగుండదు, ప్రాసెసర్ అనేది బాగుండదు గ్యాస్. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. మెయిన్గా వాటర్ ప్రూఫ్, డిస్ప్లే ప్రొటెక్షన్, బ్యాటరీ ప్లస్ కర్వ్ డిస్ప్లే గ్యాస్. ఇవి ఒకటే మనకు బాగున్నాయి. దీంట్లో మనకు కెమెరా అనేది ఫ్లాప్ అని చెప్పొచ్చు, ప్రాసెసర్ కూడా మనకు ఫ్లాప్ గ్యాస్. ఇది మనకు గేమింగ్కి పనికిరాదు, కెమెరా కూడా పనికిరాదు. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 28,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ 256 వచ్చేసి 30,000 రూపాయలు పెట్టాను గ్యాస్. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు.
కానీ మనకు దీంట్లో వాటర్ ప్రూఫ్ వస్తుంది, డిస్ప్లే అనేది ప్రొడక్షన్ బాగుంటుంది. ఇవే మనకు మెయిన్ ఫీచర్స్. మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకి యావరేజ్గానే ఉన్నాయి. మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చు, లేదంటే మీరు ఒకవేళ రఫ్ అండ్ టఫ్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇదే 30,000 రూపీస్లో దీనికన్నా మనకు బెస్ట్ మొబైల్స్ అనేవి ఉన్నాయి. రియల్మీ 12 Pro Plus కానీ మనకి ఇంకా చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి గైస్ ఈ 30,000 రూపీస్లో. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండే. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.